మా సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి, మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు, సినిమాలు జోదం, సినిమా ఎలా తీయాలో ఎవరికి అర్థం కావట్లేదు, సినిమా అనేది నమ్మలేము అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఇదే మాట అనే ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, ఇదే మాట అనే డైరెక్టర్లు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నాను, మరి రాజమౌళి గారు సినిమాలు ఎందుకంటే ఫ్లాప్ అవ్వట్లేదు, మరి అనిల్ రావుపూడి సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవ్వట్లేదు, సుకుమార్ గారు ఎందుకు మ్యాక్సిమం 90% హిట్లు ఉన్నాయి, సందీప్ రెడ్డి వంగ గారు ఎందుకు ఫ్లాప్ అవ్వట్లేదు, ప్రశాంత్ నీల్ గారు ఎందుకు ఫ్లాప్ అవ్వట్లేదు, ఇలా ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు. ఎందుకు ఫ్లాప్ అవ్వట్లేదు అంటే వాళ్ళు గ్రౌండ్ వర్క్ బాగా చేసుకుంటారు, దాని మీద కూర్చొని మళ్ళీ 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 పేపర్ వర్క్ చేస్తారు, అసలు ఆడియన్కి ఏం కావాలో తెలుసుకుంటారు. ఫస్ట్ ఆడియన్కి ఇది కావాలి, ఇదిగో దీని మీద పని చేయాలి, ఆడియన్కి థియేటర్లోకి వచ్చినప్పుడు ఇందుకు వస్తాడు, వాడికి ఇదిగో ఈ పాట కావాలి, ఈ డ్యాన్స్ కావాలి, మళ్ళీ ఇదిగో ఇక్కడ అన్యాయం జరగాలి, కాన్ఫ్లిక్ట్ ఫాలో అవుతా వెళ్ళాలి అనే ప్యాటర్న్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఇది ఫ్లాప్. ఇప్పుడు ఫ్లాప్లు లేని హీరో డైరెక్టర్ గురించి చెప్తున్నాను నేను. ఇంకా హిట్ కొట్టిన డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. సో మనం ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరైతే ఉంటామో మనకి ఫ్లాప్ అయితే సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోవటం, ఈ వెళ్ళిపోవాలి అనేది పరిస్థితి ముందు నుంచి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ సినిమా మనం తీస్తున్నాం, ఇది ఆడియన్ ఎందుకు చూడాలి? కొంతమంది ఆల్రెడీ తీసి మళ్ళీ తీస్తున్నారు, ఇది తీసి మళ్ళీ ఎందుకు చూస్తారు? ఆడియన్ ఆల్రెడీ చూసేసింది. స్కూల్ పిల్లలు కాదు కదా, చిన్న పిల్లలు కాదు కదా వాళ్ళు మనం మోసం చేయడానికి. ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇంకో సినిమా తీస్తాడేమో, లేదంటే వెళ్ళిపోతారు. డైరెక్టర్ అనే అతనికి అసలు ఒక సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ నాకు తెలిసి ఇంకోటి రాదు. ఏదో మీ 4 హిట్ కొట్టి ఒకటి ఫ్లాప్ అయితే మళ్ళీ వస్తుందేమో, కానీ ఫ్లాప్ అనేది లేదు, ఫ్లాప్ అనేది రాదని మనం పనిచేయాలి 100%. మార్కెటింగ్ వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చి డబ్బులు లేక ఏమైనా ఇబ్బంది వస్తుందేమో తప్ప సబ్జెక్ట్ పరంగా కానీ ఫ్లాప్ కాకూడదు అని మనం తీయాలి. మన బడ్జెట్ సహకరించకపోతే ఫైట్లు ఎందుకు పెట్టాలా? ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా మనం మలయాళం నుంచి తీసుకున్న సినిమా ఒకటి ఉంది, ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఉండేది కదా, సినిమా పేరు గుర్తు రావట్లేదు, దృశ్యం. అలా ఎందుకు తీయకూడదు? ఏం ఫైట్లు ఉన్నాయి దాంట్లో, ఏం ఖర్చు ఉంది? వెంకటేష్ గారు ఉన్నారు కాబట్టి కాస్టింగ్ ఖర్చు ఉంది. ఏ కొత్త వాళ్ళు పెట్టి మీరు అలా ఆలోచించలేరా? అది కాబట్టి ఇంకోటి ఇన్వెస్టిగేషన్స్, లేదంటే మంచిగా ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ పెట్టుకొని 1కి 10 సార్లు ఆలోచించి 1కి 10 సార్లు పేపర్ వర్క్ మీద ఎక్కువ కూర్చొని మళ్ళీ బాగా రాసి చించేసి మళ్ళీ రాసి ఆడియన్ ఎందుకు చూడాలి? నేల టికెట్లో కూర్చొని ఆ రోజులు ఆడియన్ ఎందుకు చూసేవాడు, తర్వాత బెంచీలో కూర్చొని ఎందుకు చూశాడు, తర్వాత రెక్లైనర్ సోఫాలు ఇప్పుడు ఎందుకు చూస్తున్నాడు, వాడు ఎందుకు థియేటర్కి వస్తున్నాడు అనేది ఆలోచించాలి. అనిల్ రావుపూడి గారు తీశాడు, దానిలో మనం తీద్దాం. రాజమౌళి తీసాడు, దానిలో మనం తీద్దాం. ఇట్లా తీస్తే ఎమ్మటే అదే ఫార్మాట్ మళ్ళీ సినిమాలు తీస్తే ఫ్లాప్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు చూసి జనం చూస్తున్నారా వెగటేస్తుంది. కొన్ని సినిమాలు ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, మళ్ళీ వినబుద్ధి కాదు, ఒకసారి తర్వాత మళ్ళీ ఎప్పుడు 6 నెలలకి వినబుద్ధి అయితే. అదేవిధంగా ఫ్లాప్ కాకూడదని మన మైండ్లో ఉండాలి, ఫ్లాప్ రాకూడదని ఉండాలి. దాన్ని పర్ఫెక్ట్ కూర్చొని మళ్ళీ రాసుకొని చేయాలి. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు. 300 సినిమాలు రిలీజ్ అవుతుంటే దాదాపు 290 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి సంవత్సరానికి. మళ్ళీ 290 మంది ప్రొడ్యూసర్లు వెళ్ళిపోతున్నారు, మనకు అవకాశాలు తగ్గిపోతాయి. అదే వాళ్ళల్లో ఒక 100 మంది ఉన్నారనుకోండి, మనకు చాలామందికి అవకాశాలు వస్తాయి. కొంతమంది డైరెక్టర్ ఫ్లాపులు లేవు, ఎందుకు లేవు వాళ్ళకి, మనకెందుకు వస్తుంది? రావాలని ఆలోచన కూడా రాకూడదు. 100% మనం కొట్టాలి, అంతే, గోల్ కొట్టాలి, హిట్ కొట్టబోతున్నాం అనేది చెప్పి పని చేసుకోవాలి, రాసుకోవాలి. ఎక్కడ స్టార్ట్ చేసాం, ఎక్కడ ఎండ్ చేస్తాం, మధ్యలో ఎటు వెళ్తుందని. కుదిరితే హాలీవుడ్ 3 యాక్ట్ స్ట్రక్చర్లు. అండ్ ఎందుకంటే కొంతమందికి ఇన్బిల్ట్గా చిన్నప్పటి నుంచి వాడు పనుల్లోంచి తిరిగి పొలాల్లో తిరిగి తర్వాత అమెరికా దాకా వెళ్ళి ఉంటాడు, పొలాల్లో పనిచేసి కూడా చదువుకొని పెద్దగా డెవలప్ అయ్యి. అలాంటి వాడు మరి అమెరికా నుంచి వచ్చి మళ్ళీ సినిమాలు తీస్తాడు. వాడికి రూట్స్ మొత్తం తెలుసుకుంటాడు. ఆ ఊర్లో ఏం గొడవలు జరిగినాయి, ఆ ఊర్లో ఎలా ఉంది, ఇంట్లో సమస్యలు ఎలా ఉంది, లేదంటే అన్ని లవ్వులు ఎలా ఉంటాయి, ప్రతి తెలుసుకొని హిట్ కొడతాడు. అది వాడు సినిమాలో పెడతాడు. దాంతోపాటు లేటెస్ట్గా ఉన్న సినిమాలు, హాలీవుడ్ సినిమాలు చూస్తాడు, 10 రకాల నాలెడ్జ్ తెచ్చుకుంటాడు. అలా ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్లా తీసుకొని సీరియస్గా దాని మీద పనిచేయాలి. డైరెక్టర్ డబ్బులు ఇచ్చేసానని ప్రొడ్యూసర్ వదిలేయకూడదు. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పి జలసాలు కలవపడి ఇతను వదిలేయకూడదు. 100% ప్లానింగ్తో చేస్తే సినిమా హిట్ అవుతుంది. దేర్ ఈజ్ నో డౌట్. అది 5 lakhs అవ్వచ్చు, 5 crores అవ్వచ్చు, 50 crores అవ్వచ్చు. ప్లానింగ్ అవసరం, సబ్జెక్ట్లో ప్లానింగ్ అవసరం. టెక్నికల్గా తీసి పక్కన పడేయండి. మీరు ఎంత బాగా రాసినా కూడా టెక్నికల్గా తర్వాత చూతురు. ఫస్ట్ రాసి బాగా రాయాలి. ఇక్కడ పేజీ మీద పెడితేనే సీన్ టు సీన్ 100 సీన్లు, 70 నుంచి 100 సీన్లు నీట్గా వచ్చినాయి. ఆ సీన్ తర్వాత సీన్ ల్యాగ్ లేకుండా వెళ్ళిపోతా, కనెక్ట్ అవుతా, ఎమోషన్ క్యారీ అవుతా,
ఆడియన్ని ఇష్టపడతా, ఎంగేజ్ చేస్తా, కళ్ళు మూసుకొని మీరే ఆడియన్ ఈ సీన్ చూసి అబ్బా బాగుందిరా, బాగాలేదురా, బాగుందిరా, ఇట్లా మీరు ఆలోచించుకొని రాసి డైలాగులు దానికి యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా 100కి 60 మార్కులు వస్తాయి. చిన్న సినిమా మర్యాద రామన్న తీశాడు ఆయన, మగధీర తర్వాత రాజమౌళి గారు. స్టూడెంట్ నెంబర్ 1 తీశాడు, రాజమౌళి గారికి అన్ని డబ్బులో పెడుతున్నారు అందరూ. స్టూడెంట్ నెంబర్ 1 బడ్జెట్ ఎంత, మర్యాద రామన్న బడ్జెట్ ఎంత మగధీర తర్వాత. సో ఆయన ఇన్నోవేటివ్గా ఆలోచించాడు. అదేవిధంగా మనం కూడా ఆలోచించి రాజమౌళి గారిని కాకపోతే ఇంకో తమిళోని తీసుకోండి, కన్నడ వాళ్ళని తీసుకోండి. మనం లూలో సినిమా వచ్చింది 50 లక్షలు పెడితే 100 కోట్లు వచ్చింది గుజరాత్ సినిమా, ఓన్లీ గుజరాత్ లాంగ్వేజ్లోనే, మళ్ళీ వేరే లాంగ్వేజ్ రిలీజ్ అవ్వాలి. ఇట్లా ఆలోచించి మళ్ళీ 100 సార్లు ఆలోచించి రాసుకుంటే సినిమా హిట్ అయిద్దని కోరుకుంటా ఉన్నా.